మీకు చేయించుకోలేదు సార్, మేము చేయి ఇప్పుడు తీసుకోవడం మేము బతుకున్నాం సార్, ఇంకోసారి మేము బతుకున్నాం సార్, మేము బతుకున్నాం తీసుకోండి సార్, ఇంకోసారి ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ముందు పాట సార్, ఇది ఇంత అన్యావా సార్, ఇది ఇంకా అని ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ చేసుకుని నిలవుతుంది. మీ ఇబ్బంది ఉండవు సచ్చినా బతకడం మీ ఇబ్బంది సార్. ఎవరిగా దుఃఖం ఉంటుంది బాబు, నాకు అర్థమవుతుంది. నువ్వు జీవితకాలం కొట్లాడే ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నీకు తినముందని పల్లెం ఇచ్చినట్టు రా బాబు. కార్యకర్తకి ఏమవుతుంది? అలా కౌన్సిల్ కంటే ఎక్కువ వస్తుంది ఏమన్నా? తినముందని పల్లెం ఇంకేసినట్టు ఏది ఇస్తుందో వాడికి కౌన్సిల్ అవకాశం వస్తే ఏది ఇస్తుందో వానికి అవకాశం లేకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? ఆ దుఃఖం చూడండి. అంటే గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు, 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. మొన్న ఓడిపోయిండు పోయినసారి. ఎదురీతల కొట్లాడినాడు, ఎదురీతల 2019 ఎలక్షన్ ఎవరు కొట్లాడినా ఎదురీతలు ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది. ఎవడు కొట్లాడాడే?